గుడ్ మార్నింగ్ కింగ్స్ అండ్ డాడీస్. ఇప్పుడు సమయం 11:35 అవుతుంది. ఓకే, నేను ఒక లింక్ ఇచ్చాను. అది తెలుగులో నేను చెప్తే హిందీలో మరికొందరు మాట్లాడతారు. ఎందుకంటే చాలా విషయాలు మనం చెప్పాల్సి ఉంది. నేను అంటే కిబో అనేది ఓన్లీ తెలుగులోనే లేదు, ఇండియాలో ఉన్న అన్ని భాషల్లో కూడా కిబో కస్టమర్స్ ఉన్నారు. కిబో కాయిన్స్ కలిగిన కస్టమర్లు ఉన్నారు. వారందరికీ ఈ విషయం పూర్తిగా తెలియలేదు. మొన్న నేను దుబాయ్లో మాట్లాడినప్పుడు, అలాగే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా హిందీలోను మిగతా లాంగ్వేజ్లోను, అంత ఎందుకు తెలుగులోనే పూర్తిగా అందరికి తెలియలేదు. సారీగా కొంతమంది నాతో టచ్లో ఉన్నోళ్ళు లేకపోతే యాక్టివ్గా ఉన్నోళ్ళు తప్పించి ఇంకెవరికి తెలియలేదు. ఒడిశా తెలియట్లేదు. మరి అన్ని లాంగ్వేజ్ల్లోనూ ఉన్నది కాబట్టి దీన్ని అందరికీ తెలియచేయకుండా ఒక విషయం చెప్పేసి తెలుగు వాళ్ళు తెలుసుకొని దాన్ని ఓకైతే చేసేయడం, లేకపోతే వదిలేయడం, లేకపోతే ఆ కాయిన్స్ వద్దని చెప్పడం, కావాలని చెప్పడం అనేసుకుంటే సరిపోవట్లేదు. చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ యాక్టివ్గా వచ్చారు. ఇప్పుడు అన్ని భాషల్లో వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు. వాళ్ళకి ఈ విషయాలు ఏమీ తెలియలేదు. అందుకోసం రేపు నేను 7 గంటల నుంచి 9 గంటల వరకు కొన్ని పాయింట్స్ని పర్టికులర్గా నేను పాయింట్ చేసి అవన్నీ వాళ్ళకి తెలియచేయాలనుకుంటున్నాను. అందరికీ కూడా ఈ జూమ్స్ వీలున్నంత వరకు ఎవ్రీ వీక్ పెట్టే ఆలోచనతో ఉన్నాను. నేనే పెడతాను ఎవ్రీ వీక్. ఎందుకంటే నేను చెప్పాలనుకున్నదాన్ని క్లియర్గా అన్ని లాంగ్వేజ్ వాళ్ళకి అందరికీ తెలిసినప్పుడే డీ కాయిన్ తాలూకా విలువేంటో, డీ కాయిన్ భవిష్యత్తు బలమేంటో, డీ కాయిన్ భవిష్యత్తు భరోసా ఏంటో తెలుస్తుంది. తద్వారా బీసీటీ కాయిన్ మొత్తం యూటిలిటీ ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. చాలా మందికి ఇప్పటికీ కూడా నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని ఎవరు ఉన్నారు. అంటే వాళ్ళకి ఏం తెలియట్లేదు. మనం ఏదో ఒకలో ఎదురుకో చెప్తే, ఆ తెలియలేని చెప్తే నాకు వద్దు, అవసరం లేదు, నాకు ఇచ్చేయండి అని వాళ్ళు కొద్దిగా ఉన్నారు. అలా కాకుండా ఇది కంప్లీట్గా వైరల్ అయ్యి కంప్లీట్గా వెళ్ళినప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్కడి కాయిన్ కూడా 100 రోజుల్లోనే 1,00,000 చూస్తాం మనం. ఇట్స్ నాట్ ఈజీ. 1,00,000 అవ్వడం అంటే అంత మాటలు కాదు. 100 రోజుల్లో 1,00,000 అయిందంటే ఇది ప్రపంచ చరిత్ర. గుర్తుపెట్టుకోండి, ప్రపంచ చరిత్ర. మనం గతంలోనే 4 hours అయ్యేసరికి వెళ్ళనా 4-5 hours అంతే 35,000 చూసాం. మనం కావాలన్నప్పుడు ఆపేసాం. ఆ కారణం అందరికీ తెలుసు, వాటి జోలికి వెళ్ళదు. ఇప్పుడు అలాంటి ఏం లేదు కాబట్టి మనం ఈసారి 100 గంటల్లో 1 lakh తీసుకెళ్ళడం. అది వెళ్ళడం అనేది కామన్. ఎందుకంటే దాని బేసిక్ స్టాండర్డ్స్ నేనేం చేశాను నాకు మాత్రమే తెలుసు. మీకు చెప్పాను కూడా, ఇది కాయిన్ 1,00,000 చేసి చూపిస్తాను, ఈ యూటిలిటీ మొత్తం కంప్లీట్ చేస్తాను. ఇది న్యాయం చేయకపోతే నేను చేస్తాను. ఈ మాటని వేరే తీసుకోకండి. అంటే ప్రాణం కంటే మిన్నగా, నా ఆరోగ్యానికి మించి అవమానాలను భరించి, ఎన్నో హింసల్ని సహించి, ఇప్పటికి కూడా తెట్లను కూడా నేను తెగించి వస్తున్నాను. కారణం ఇచ్చిన మాట. దాని వెనుక కిబో అనేటువంటి ఆ పేరు అక్కడ పోయింది అనుకుంటున్నారా? లేదు, కిబో వస్తుంది, కిబో ఉంటుంది. అది ఎలా ఉంటుందో తర్వాత మనం చూద్దాం. కాబట్టి ఇప్పుడు నేను అన్ని భాషల వాళ్ళకి అర్థమయ్యేలాగా నేను ఇప్పుడు చెప్తే, మిగిలిన వాళ్ళు మళ్ళీ మీరు మీ భాషల్లో, మీ గ్రూపుల్లో, మీ ప్రాంతాల్లో జూమ్స్ పెట్టండి. ఎందుకంటే ఆ కాయిన్స్ అమ్మినప్పుడు మనం 10 రూపాయలు తిన్నాం. ఇప్పుడు వాళ్ళ కాయిన్స్కి మళ్ళీ డబ్బు వస్తుంది. వాళ్ళందరికీ ఒక డీ కాయిన్ వస్తుంది. డీ కాయిన్, ఒక్క కాయిన్ ఉంటే లైఫ్కి మంచి భరోసా వచ్చేలా చేస్తున్నాను.
ఆ న్యాయం వాళ్ళు చేయకుండా మీరు వదిలేశారంటే నేను కాదు, మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఆ రోజు ఒక్క కూపన్ వాళ్ళకి అమ్మడానికి మనం ఎన్ని ఉన్నాయని చెప్పారు. నేను చెప్పిన వాటికి ఎన్నో జోడించి చెప్పారు. ఆ రోజు మిమ్మల్ని వాళ్ళందరూ దేవుడిలా చూశారు. మరి దానికి నిజం చేసే రోజు వచ్చినప్పుడు తప్పించుకోకండి. నిజం జరిగే విషయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి చెప్పండి. అందుకోసం అన్ని భాషలో చేస్తున్నాను. ఇది వైరల్ చేసి అందరికీ ఇది పంపించండి. రేపు మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం చేసే ఈ పనులన్నీ, ఈ మార్పులన్నీ ప్రజలకి మొత్తం తెలియాలంటే మరొక మార్గం జూమ్స్, ముందు గ్రూప్స్, అంటే ముందు ఫోన్స్, తర్వాత గ్రూప్స్, తర్వాత ఈ జూమ్ మీటింగ్స్, ఆ తర్వాత ఇంకా బలమైంది ఇవన్నీ. ఇప్పుడు ముందు చెప్పినవన్నీ ఆ క్షణానికి పనికొస్తాయి. ఫోన్ మాట్లాడినప్పుడు తెలుస్తుంది, గ్రూపు చూసిన వాళ్ళకే తెలుస్తుంది, తక్కువ మంది చూస్తారు. జూమ్ అటెండ్ అయిన వాళ్ళకే తెలుస్తుంది. కానీ యూట్యూబ్ అనేది ఎప్పుడో నేను క్రిప్టో పుట్టక నేను ఒక హెడ్డింగ్ పెట్టి ఒక వివరణ ఇస్తే ఇప్పటికీ యూట్యూబ్ లో ఉంది. అది ఇది శాశ్వతంగా మన భవిష్యత్తు తరాలకి డీకాయిన్ విలువ తెలిసేలా చేయడానికి ఉన్నది ఒకే ఒక్కటి, యూట్యూబర్స్. ఆ యూట్యూబర్స్ కి నేను గతంలోనే చెప్పాను, వాళ్ళకి ఇప్పుడు నాకు తెలిసి ఒక 8 నుంచి 10 యూట్యూబ్ ఛానల్స్ చక్కగా పనిచేస్తున్నాయి మన కాయిన్ మీద, మన డీ కాయిన్ మీద, మన క్యూ లైఫ్ మీద, మనం చేసే పనుల మీద. అందులో ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ ఉండొచ్చు, కానీ ఇంకా కావాలి. ఇంకా ఒక 100కి పైబడి మనకు కావాలి. ఇమీడియట్లీగా 100కి పైబడి మనకు రావాలి. ఎవరు చేసినా, ఎవరు వచ్చి చేసినా దానికి నేను ఖచ్చితంగా ఇప్పుడు నేను అక్కడ మీకు మెసేజ్ పెట్టినట్టుగా అంటే తక్కువ చేసిన వాళ్ళ నుంచి మొదలు పెడితే ఒక్క కాయిన్ నుంచి 100 డీ కాయిన్స్ వరకు ఇవ్వడానికి నేను సిద్ధం, నేను రెడీ. 100 డీ కాయిన్స్ వచ్చాయంటే ₹1,00,00,000 ఉన్నట్టే కదా. మీకు అంతకంటే ఈ ఈ 2 months లో అంతకంటే మనం గెయిన్ చేయడానికి మరో మార్గం ఉండదేమో అనుకున్నాను. యూట్యూబ్ లో మీకు వచ్చే ఆ వ్యూస్ వల్ల వచ్చే ఇన్కమ్ వస్తుంది, కానీ ఆ తర్వాత నేను ప్రపంచ దేశాలన్నింటికి పట్టుకెళ్తున్నప్పుడు ఆ ఛానల్స్ అన్నింటికి చాలా ఫీడింగ్ వస్తుంది. అందువల్ల ఆ యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడాను ఇంకా పంచండి, ఇంకా పెరగండి. అన్ని భాషల్లోనూ ఇప్పుడు మనకు అన్ని భాషల్లోనూ 7 నుంచి 10 వరకు ఉన్నాయి. సీరియస్ గా మిగతావన్నీ అప్పుడప్పుడు చెప్తారు, మళ్ళీ దాన్ని పట్టించుకోరు, వదిలేస్తారు. వాళ్ళని కాదు. అందుకే వాళ్ళకి 1 నుంచి 100 డీ కాయిన్స్ వరకు ఇవ్వడానికి నేను నిర్ణయం తీసుకున్నాను. నేను ప్రతిదాన్ని ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, మన కంపెనీని ఇంతమంది జనాలు ఉన్న, ఇంతమంది కమ్యూనిటీ ఉన్న వీళ్ళకి మంచి జరిగే విధంగా అందులో ఉన్న మర్మాన్ని వెతికి చెప్పేవి కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఏదో మనం ఇచ్చాం కాబట్టి అది యాదృచ్ఛికంగా పోస్ట్ చేసి కొన్ని ఛానల్స్ ఉన్నాయి, లేదు అప్పుడప్పుడు చేసి కొన్ని ఉన్నాయి. అలాగే దీంతో పాటు అద్భుతంగా మీ ప్రతిభని కనపరిచి దీన్ని విశ్లేషించి చెప్పే ఛానల్స్ కి మీరు నాకు అవి పంపించండి. నా నెంబర్ ఓపెనే కదా, నాకు పంపించండి. అదే భాష ఉండే పర్లేదు, మీరు ఏ భాషలో మాట్లాడినా నేను చెప్పిందే కదా మీరు చెప్తారు. ఆ భావం నాకు అర్థమవుతుంది. లేకపోతే తెలిసిన వాళ్ళకి దగ్గరికి పెట్టి నేను తెలుసుకుంటాను. కాబట్టి యూట్యూబర్స్ మీరే, దీనికి భవిష్యత్తుకి పునాది వేసేది మీరే. అందుకోసం ఆ యూట్యూబర్స్ ఇక్కడ మంచి, అంటే జనాలకి మంచి చేస్తున్నాడు కాబట్టి మంచి చెప్పడానికి రండి, మంచి చేస్తున్నాడు కాబట్టి మంచి చెప్పడానికి రండి. మీరు చేసి దాన్ని జనాలందరికీ అన్ని భాషల్లో తెలియచేయడానికి రెడీ అవ్వండి. మీ తాలూకా మన కాయిన్ మీద డీ కాయిన్ అండ్ బీసీట్ కాయిన్స్ మనకి ఏవైతే ఉన్నాయో ఎక్స్చేంజ్లు ఇవన్నీ చేస్తున్నాం కదా, ప్యూ లైఫ్ ఇవన్నీ, వీటి మీద మీ తాలూకా ప్రతిభని, మీ టాలెంట్ని చూపించండి. ఈ 100 కాయిన్స్ గురించి కాదు, కొన్ని కోట్ల మందికి మీరు మేలు చేసిన అవుతారు. 100 కాయిన్స్ మీరు తీసుకోగలుగుతారు. నాకు 100 కంటే ఎక్కువ ఛానల్స్ కావాలా.
100 కంటే ఎక్కువ ఛానల్స్ కావాలి. ఏమో మీ 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 ప్రతిభ ఇంకా బాగుంటే 100 కంటే ఎక్కువ కాయిన్స్ రావచ్చు మీకు. అది ఎంత అని చెప్పలేను. మీరు మన కంపెనీని సంతృప్తి పరిచిన దాన్ని బట్టి అంటే మంచిగా నేను చెప్పింది వేరేలే ఏం కాదు. ప్రజల కోసం నేను మాట్లాడేది. ఆ కాయిన్స్ కొనుక్కొని ఏం చేయాలని ఆలోచిస్తున్న వాళ్ళ కోసం. అరే ఎందుకు పనికి రావని చెప్తున్న వాళ్ళ కోసం. లేదు ఇది పనికొస్తాయి. బీసీటీ కాయిన్ ఎందుకు పనికిరాదు పనికి వస్తుంది. డీ కాయిన్ ఎందుకు పనికి వస్తుంది అని చెప్పే విధంగా నేను చెప్పింది వాటిని మీరు కరెక్ట్ గా చెప్పండి. థ్యాంక్ యూ. నేను చెప్పిన మాట కట్టుబడి ఉండే మనిషిని. గతంలో ఎప్పుడో 2-3 ఏళ్ళు 4 ఏళ్ల క్రితం చెప్పిన వాటిని కూడా ఇప్పుడు వరుసగా చేసుకొస్తున్నాను. అలాగే ప్రతి దాన్ని కూడా నేను కంప్లీట్ చేస్తాను. ఇచ్చిన మాట అన్నింటినీ నెరవేర్చుకోవడానికే నేను పూర్తిగా నా సర్వస్వాన్ని, నా మనసు, వాచ, కర్మ మొత్తం పెడుతున్నాను. కాబట్టి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. మీరు వెల్కమ్ 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 రండి. తర్వాత ఈ కూపన్స్ ని ఇంతవరకు ఎవరైతే అద్భుతంగా ఇచ్చారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటున్నాను. వాళ్ళందరికీ ఒక చార్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మొత్తం అయిపోయిన తర్వాత, ఈ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని నేను గుర్తుపెట్టుకుని మరి మీకు ఆ కిబోతో బంధంని మీరు ముందు కొనసాగించినందుకు డీ కాయిన్ తో మీకు సన్మానిస్తానని చెప్పాను. ఆ మాటకి కట్టుబడి ఉన్నాను. ఇప్పటికి కూడా ఇంకా మనకి 6 రోజుల టైం ఉంది. ఈవేళ 6వ తారీఖు ఇది అయిపోయింది కాబట్టి అంటే మనకి ఓన్లీ 6 డేసే మన దగ్గర టైం ఉంది. ఈ 6 రోజుల్లో కూడా ఇంతవరకు చేశారు కదా, మీ ప్రతిభను కనపరచండి. వాళ్ళందరికీ మనం అనుకున్న దగ్గరికి వాళ్ళందరినీ ఆ డీ కాయిన్ పొందేలాగా, డబల్ కాయిన్స్ వచ్చేలాగా మీరు చెయ్యండి వాళ్ళందరికీ. నేను అది గుర్తు పెట్టుకొని అంటే మీరు దీంతో పాటు మీరు ఏం చేస్తున్నారు, ఇది ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, క్యూ లైఫ్ లో ఎలా చేసుకోవాలి, ఎన్నో విషయాలు మీరు చెప్తున్నారు. ఇక్కడితో ఆగిపోలేదు. కాబట్టి మిమ్మల్ని నేను గౌరవప్రదంగా డీ కాయిన్ తో సన్మానిస్తాను. మాట అంటే మాటే. ఆ మాట కోసమే కదా నేను 3 ఏళ్ళ నుంచి మాటలు పడుతున్నాను. ఆ మాట కోసమే కదా నేను అనారోగ్యంతో ఉన్న 2.5 సంవత్సరాలు కుంటుకుంటూ కూయించుకుంటూ నడుస్తున్నాను. అలా చేస్తూ కూడా దేశాలు విదేశాలు తిరిగి మళ్ళీ మన కంపెనీని ముందుకు తీయడానికి తపంతో ఈ టైంలో 12 అయిపు కావస్తుంది. కళ్ళు మండిపోతున్నాయి కానీ నిద్ర రావట్లేదు. నాకు కనిపించేదంతా ఒకటే, లక్ష 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 లక్షకి వెళ్ళాలి కాయిన్. సీట్ కానీ ఒక్కటి ఉండకూడదు, ఒకటి ఉండకూడదు. అదే కసితో పనిచేస్తాను. ఇప్పుడు నన్ను ఎవరైతే వీడు మంచి కరెక్ట్ కాదని అనుకున్నారో మళ్ళీ నా తాలూకు పనిని చూసి నన్ను గౌరవిస్తారు మీరు అందరూ, మళ్ళీ మీ మనసులో స్థానాన్ని నాకు అలాగే పదిలంగా నాకు అప్పచెప్తారని ఆశపడుతూ కష్టపడతాను. అందుకోసం ప్రతి మాట నెరవేర్చుకుంటాను. మీరు ఆ సర్వీస్ని కరెక్ట్ గా ఇచ్చుకుంటారండి. ఇప్పుడు క్యూ లైఫ్ లో యాక్టివేషన్ ఎలా చేసుకోవాలి, కాయిన్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, పీటీపీ ఎలా పంపించుకోవాలి, వాటిని ఎలా మనం రిజిస్ట్రేషన్ క్యూ లైఫ్ అకౌంట్ రిజిస్ట్రేషన్కి ఎలా వాడుకోవాలి, ఐడికి దానికి ఎన్ని కాయిన్స్ పోతున్నాయని చెప్తున్నారు. హెడ్స్ ఆఫ్. క్యూ లైఫ్ లో ఉన్న వాళ్ళు ఎంతనా, క్యూలో ఉన్న వాళ్ళు ఉన్నారు, క్యూ లైఫ్ లో ఉన్నారు. మీరందరినీ గుర్తుపెట్టుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ప్రత్యేకించి మన ఎంపీపీ యాక్టివేషన్ దగ్గర నుంచి మొదలెట్టి పర్చేజ్ వరకు చేస్తున్నారు మీరంతా. వాళ్ళే ఇంతకుముందు చేసినట్టు ఇప్పుడు ఇందులోకి వచ్చారు అంతనా. ఇది కూపన్ యాక్టివేషన్ అలా చేయాలన్న క్యూ లైఫ్ లో వాళ్ళు. అప్పుడు కూపన్ ఉంటుంది, ఆ తర్వాత యాక్టివేషన్కి వచ్చాం, కూపన్ తీస్తాం. ఇప్పుడు మనం అనుకున్న ఈ డీ కాయిన్ ఫంక్షన్ ఇన్విటేషన్ ఎంపీపీని గురించి చేస్తున్నారు. మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. మీ అందరికి కూడా మాట ఇస్తున్నాను, మిమ్మల్ని కూడా డీ కాయిన్ తోటి సన్మానిస్తాను. మిమ్మల్ని కూడా కాయిన్ తోటి సన్మానిస్తాను. కష్టపడి చేద్దాం రండి. మీరు వచ్చారు, ఈవేళ చాలా చక్కటి మార్కెట్ చేశారు. ఇప్పుడు మీరు చూసుకోండి, కమిషన్స్ ఎవరైతే చేశారో వాళ్ళందరికీ కమిషన్స్ పడతాయి. అందులో చాలా మంది చేశారు, పెరుగుతున్న కొద్ది ఇంకా పడతాయి. కాబట్టి
మిమ్మల్ని అందరినీ కూడా గుర్తుపెట్టుకుంటాను. కొత్త వాళ్ళైనా హిందీ, ఇంగ్లీష్, తెలుగు, మలయాళం, కన్నడం, ఒడిస్సా ఎవరైనా సరే నేను గుర్తుపెట్టుకుంటాను. దాన్ని గుర్తుపెట్టుకొని అవసరమైతే ఈ వీళ్ళందరితోటి నేను ఏ విధమైనటువంటి కలయికతోటో నేను మళ్ళీ చేస్తాను. అందరికీ కూడా తగిన న్యాయం చేస్తాను. మీరు ఇప్పుడు దాని మీద 2% వస్తుంది మీకు. ఓకే, ఆ 2% మీద మీరు చేస్తున్నారు, కానీ దానికోసం కాదు, ఆ పర్సెంటేజ్కి మించింది మీకు డీకాయిన్ ఇస్తాను. ఆ పర్సెంటేజ్కి మించింది మీకు డీకాయిన్ ఇస్తాను. మీరు కష్టపడండి, మీరు చేయండి, కిబో సమాజం మొత్తానికి మెయిల్ చేయండి, క్యూలైఫ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సాయం చేయండి. డీకాయిన్ని డీకొట్టే లేదనేటట్టుగా నాతో కలిపి కష్టపడండి. కష్టపడుతున్నారు కూడా. ఇప్పుడు మీకు నేను డీకాయిన్తో మిమ్మల్ని గౌరవిస్తాను. డీకాయిన్తో మిమ్మల్ని గౌరవిస్తాను. 2 కోట్ల కాయిన్స్కి మించి ఒక్కటి కూడా పెట్టను. గుర్తుపెట్టుకోండి. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో మనం చూపించుదాం. మీరు ఆ డబ్బులు వేసుకోవడం అనేది ఏం చేస్తున్నారు, అది నేను చెప్పిన పద్ధతిలోనే IMPSలోనే చేయండి. ఇంక వేరే దారిలో చేయకూడదు. మినిమం 3000 నుంచి కొద్ది రోజులు, ఈ నెల అంతా చూద్దాం, తర్వాత పెంచుకుందాం. మీరు ఇవ్వండి. అలా వచ్చిన డబ్బులతోటే పర్చేజ్ చేయొచ్చు. అలా మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్న డబ్బులతో మీ కొత్త వాళ్ళని క్యూలైఫ్ ఐడీని యాక్టివేట్ చేయొచ్చు. చేయండి, నేర్పించండి. ప్రధానంగా అందరికీ నేర్పించండి. సాయం చేయండి. ఊరకను సాయం చేయండి. ఊరకను పోదు. కష్టపడిన కష్టం ఊరిపోదు. 10 మందికి సాయం చేసింది ఊరకను పోదు. మనకి, మన పిల్లలకి, మన కుటుంబాలకి ఖచ్చితంగా అది కలిసి వచ్చేలాగా ఏదో దేవుడు చేసే ఇస్తాడు. అది మర్చిపోకండి. కంపల్సరిగా ఈ గౌరవప్రదమైనటువంటి మిమ్మల్ని డీకాయిన్తో గౌరవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కష్టపడడానికి మీరు సిద్ధంగా ఉన్నాడు. రండి. ఏ భాష అయినా పర్లేదు, ఏ ప్రాంతం అయినా పర్లేదు, రండి. అతి త్వరలో మనం అనుకున్న దానికి వెళ్ళిపోతున్నాం. రెడీగా ఉండండి. డీకాయిన్ లాంచింగ్, ఇండియా మీటింగ్, రెడీగా ఉండండి. మీరు కలిసి రండి, కుమ్మేద్దాం. ISDT ఇదొక మాత్రమైంది. అది ISDT అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ డిజిటల్ టోకెన్ కావచ్చు, కానీ దానికి నేను ఫార్మా తయారు చేసి ఉంచాను. ఇక మీదటి నుంచి మనం నేను ప్రత్యేకించి అవలంబించేది ఏది కూడా ఓపెన్ చేయను. చేసుకుంటూ వెళ్ళిపోతాను. మీరు ఫాలో అవ్వకుండా రండి. మన వెనక ఉన్న ప్రతిఫలాలు తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఓపెన్ చేయడం వల్ల దాన్ని ఇటు మార్చి అటు మార్చి లేదా యథావిధిగా పెట్టి ఫాలో అయ్యేవారు ఉన్నారు. అది ఫాలో అయిపోతున్నారు. నేను ఏది చెప్తే దాన్ని ఫాలో అవుతున్నారు. అవడం తప్పు కాదు, అవడం వల్ల వచ్చిన నష్టం కూడా లేదు. కానీ నేను అనుకున్న గమ్యానికి, అంటే ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరు లేరు, కానీ రావచ్చు కదా. ఇంతకుముందు అలా చాలా మంది చేశారు కదా. ఒకవేళ అది చేయడం తప్ప అని నేను ఈ తెలివితేటలు ఎవరి సొత్తు కాదు, క్రిప్టో అనేది నేను కనిపెట్టలేదు, నేను ఫాలో అవ్వలే. ఇంకోటి కానీ అది కాదు, నా మనసులో ఉన్నది ఏది ఉందో క్రియేటర్ కాబట్టి దాన్ని యథావిధిగా చేయరు. వాళ్ళు చేసిన దాంట్లో అది ఫెయిల్ అయితే మనం చేసిన దానికి కూడా దాని తాలూకా ఎఫెక్ట్ పడుతుంది. ఎంతో కొంత బిజినెస్ చేసి కొన్ని డబ్బులు చేసుకుని అక్కడి నుంచి ఆ కంపెనీ తీసి వెళ్ళిపోతారు అనుకుందాం. కానీ మనది అది కాదు. చిరస్థాయిగా అలా ఉండిపోవాల్సిందే. అలాంటి పరిస్థితిలో మనం ఈ ISDTని తీసుకొచ్చాను. ఈ ISDT తోటి ఏం చేద్దారనుకున్నాను, ఎలా చేద్దారనుకున్నది చెప్పను, చేస్తూనే ఉంటాను. ఎందుకంటే BCT అనుకోండి, యూటిలిటీ అయిపోయినంటే దాంతో మనకు పని ఉండకపోవచ్చు, కానీ డీకాయిన్ తోటి ISDT తోటి పని ఉంటూనే ఉంటుంది. దాంతో ఇంతకు ముందు మునుపెన్నడు ఈ ప్రపంచం చూడలేని ఒక కొత్త ఫార్ములాని తీసుకురాబోతున్నాను. ఇంతకు ముందు మునుపెన్నడు ఈ ప్రపంచమే దాంతో ఏం చేయొచ్చు అనేది చూడని విధానాన్ని తీసుకొస్తున్నాను. ఆ ISDTని మీరు ఎక్కువ సంపాదించుకోండి.
భవిష్యత్తు క్రిప్టో కరెన్సీని ఏం చేయాలన్నా సరే కావాల్సింది ISDT. మన ఎక్స్చేంజ్లో కాయిన్స్ కొనాలన్నా అమ్మాలన్నా, వేరే వాళ్ళ కాయిన్స్ కొనాలన్నా అమ్మాలన్నా, ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని కూడా విలువైనటువంటి క్రిప్టో మొత్తం మన ఎక్స్చేంజ్లోకి వచ్చి తీరుతుంది. ఇది నేను 2022 చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అది రావడానికి తీసుకురావడానికి నా దగ్గర వేరే ప్లాన్స్ ఉన్నాయి. మీరు తేనవసరం లేదు, ఆ కంపెనీలు పట్టుకొస్తారు. మీరు తేనవసరం లేదు, ఆ కంట్రీసే పట్టుకొస్తాయి. మీరు తేనవసరం లేదు, దానికి అరిగినోడు పట్టుకొని వస్తారు. మీరు కూడా తేవచ్చు. అయితే వాళ్ళ కోసం నేను ప్రత్యేకమైన ప్లాట్ఫామ్ తీసుకొస్తున్నాను. దాంట్లో అవన్నీ మన ఎక్స్చేంజ్లో ఉంటాయి. అంటే ఆ కాయిన్ తాలూకు యూనిట్ కమ్యూనిటీ ఒకటి ఉంటుంది కదా, ఆ కాయిన్ కొనుక్కున్నందులో ఏ కాయిన్ అయితే ఆ కాయిన్, ఆ కాయిన్కి ఒక కమ్యూనిటీ ఉంటుంది కదా, ఆ కమ్యూనిటీ మొత్తం ఇక్కడ రావాలి కదా. ఇక్కడ మన కాయిన్ చెల్లుబాటు అవుతుంది, ఇక్కడ కొనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అది కొంటే అక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఇప్పుడు చెప్పను. ఆ ప్రత్యేకత ఉంది కాబట్టి డెఫినెట్లీగా రావాల్సిందే. అంటే డీ కాయిన్ కమ్యూనిటీతో పాటు ఎక్స్చేంజ్ తాలూకా కమ్యూనిటీతో పాటు ప్రతి కాయిన్కి ఒక కమ్యూనిటీ ఉన్నది. అంటే ఆ కాయిన్స్ ఎంతమంది కొనుక్కుంటారో అందరూ ఆ కాయిన్ కమ్యూనిటీ అంటాం మనం. ఆ ప్రతి కాయిన్ కమ్యూనిటీ కూడా ఇక్కడ తీసుకొచ్చడానికి, మన తాలూకు ఎక్స్చేంజ్లకు రావడానికి ఒక అద్భుతాన్ని నేను భవిష్యత్తు అంటే ఓపెన్ అయిపోయిన తర్వాత, లాంచ్ అయిపోయిన తర్వాత నేను చేయబోతున్నాను. నేను చెప్పను, ఇంకా చేస్తానంతే. అయితే వాటన్నింటికి కావాల్సింది ఏంటప్పుడు ISDT. ఆ ISDTని సంపాదించుకోండి. మీకు రిఫరల్ ఇస్తున్నారు కదా, క్యూలైఫ్ రిఫరల్ 112 రూపాయలతో, అక్కడ కూడా ISDT పెడుతున్నాను. నేను ఎప్పుడు పెడితే అప్పుడు మొత్తం డే 1 నుంచి ఇప్పుడు దాకా మీకు ఎంత రావాలో అంత వచ్చి పడిపోద్ది. ఇంతకుముందు కూడా అలా చేశాను కదా, మొత్తం ఒకసారి వచ్చేస్తాయి. మొత్తం అన్ని మీ అందరికీ ఒక BCD కాయిన్కి 50 కాయిన్స్ అన్నాడు, పడ్డాయా లేవా? మొత్తం పడిపోయాయి కదా. మీ శాలబుల్ కాయిన్స్ ఎన్ని ఉంటాయి అన్నింటికి కూడా 50 కాయిన్స్ పడిపోయాయి కదా, మొదలు పడ్డాయి కదా. అలాగే క్యూలైఫ్లో కూడా మీరెంత అయితే రిఫరల్స్ ఇచ్చారో రెండింటికి ఒకేసారి పడిపోద్ది నేను ఓపెన్ చేసిన తర్వాత. ఎందుకంటే ఇది వెంటనే మనకు అక్కడ కనెక్ట్ అవ్వట్లేదు గూగుల్ ప్లే స్టోర్ నుంచి. వాళ్ళు చెప్పాలి, ఇవ్వాలి. అలా కాకపోతే ఇంకో దారిని తీసుకొస్తాను, దీంట్లో చేస్తాను, కానీ మీకు ఒకేసారి పడిపోద్ది. అలాగే ISDTని మరొక ఆఫర్ నేను చేస్తున్నాను. ఆ ఆఫర్ ఏంటంటే ఇప్పుడు ఇది కాక ఇంకానా ఇప్పుడు మీరు ఎవరైతే MPP తీసుకుంటున్నారో ఆ MPP తీసుకున్న వాళ్ళందరూ లెవెల్ 1, 2, 3, 4 ఈ 4 ఇంట్లో మీరు ఏది సంపాదించుకున్నారు, ఎంత ISDT అంటే మీకు మామూలుగా ఇప్పుడు పర్చేజ్లో ISDT ఇస్తున్నాను. అంటే ఇప్పుడు మన MPP యాక్టివేషన్ పర్చేజ్ ఇస్తున్నాను, అందులో ISDT ఇస్తాను. మీకు ISDT ఎక్కువ ఇస్తున్నాను, అది కూడా. అలాగే మీకు క్యూలైఫ్ జాయినింగ్లో ISDT ఇస్తున్నాను. ఈ రెండు కలిపితే మీకు ఎంత వస్తుందో, ఈ లెవెల్ 1లో విన్ అయిన వాళ్ళకి, లెవెల్ 2లో విన్ అయిన వాళ్ళకి, లెవెల్ 3లో విన్ అయిన వాళ్ళకి, లెవెల్ 4లో విన్ అయిన వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మీరు సంపాదించుకున్న ISDTకి డబల్ ది ISDT, డబల్ అంటే 2 రేట్లు. మీ దగ్గర 100 ISDT ఉందనుకోండి, 200 చేస్తున్నాను దాన్ని, 200 ISDT చేస్తున్నాను. ఇది ఒక్క నెల మాత్రమే, ఆగస్టు 23 వరకు మాత్రమే. మీరు సంపాదించుకున్న మీ ఐడిలోను అన్ని రకాలుగా సంపాదించుకుని ఎంత ISDT ఉంటుందో దాన్ని ఒక్కసారిగా డబల్ చేసి మీకు ఎక్స్చేంజ్లో పంపిస్తాను. బాగుంది కదా నాన్న? జస్ట్ ఒక్క నెల రోజుల్లో ISDT అనేది ఈక్వల్ టు కరెన్సీ. USDT అనేది కూడా అంతే కదా, దినామ్స్ కరెన్సీ కదా, INR కరెన్సీ కదా. కానీ క్రిప్టోకి సంబంధించిన కరెన్సీ అనేది ISDT. కాబట్టి ఆ ISDTని మీరు డబల్ చేసుకోవడానికి ఇప్పుడు మీ దగ్గర ఉన్న MPP డీ కాయిన్ ఇన్విటేషన్ MPP మీకు ఇచ్చాను. ఆ MPPలో ఉన్నది మీకు డబల్ చేస్తనేది ISDT. మీరు ఎంత సంపాదించుకోండి, MPPలో ఉండదు, మీ ఐడిలో ఉన్నదానికి. MPP ఉన్న వాళ్ళకి ఇస్తాను.
కాబట్టి దీన్ని కరెక్ట్గా వినియోగించుకోండి. ఇప్పుడు నేను ఎన్నో చెప్పాను, ఇవన్నీ మీకు బెనిఫిట్సే. కానీ నేను ఇక్కడ కేవలం ఎంపీపీ పర్చేజీలు, కూపన్ యాక్టివేషన్ ఇది తప్ప మీ దగ్గర లేవు. ఇంకా మీరు ఇక్కడ పే చేయాల్సిన ఏమి లేవు, అన్నీ కూడా మీకు ఉచితంగానే ఇస్తున్నాను. ఎందుకంటే మనం భవిష్యత్తులో ఏలబోతున్నది ప్రపంచ క్రిప్టో కరెన్సీలో మనం ప్రపంచాన్ని ఏలబోతున్నాం. క్రిప్టో కరెన్సీ ప్రపంచాన్ని ఏలబోయేలాగా డిజైన్ చేశాను. కాబట్టి మీరు గెయిన్ చేసుకోండి. జస్ట్ 27 days మీ దగ్గర ఉన్నది. ఓకే డాడీ. ఏంటి డాడీ మళ్ళీ ఎర్రై పెట్టాడని చూస్తున్నారా? ఇక్కడ చిన్న విషయం ఉంది కాబట్టి చెప్పాను. డాడీ కళ్ళు మండిపోతున్నారా? ఓకే, నిద్ర లేదు, 10 రోజుల నుంచి నిద్ర. అంతకుముందు కేరళ అదే చైనాలో వచ్చాను, నిద్ర లేదు. ఇక్కడ ఉన్నప్పుడు నిద్ర లేదు, నిద్ర రావట్లేదు అంతే. సర్లే, ఓకే. ఇప్పుడు ఎందుకు పెట్టానంటే ఇవి కిబోలో ఉన్న వాళ్ళు కానీ, క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళు కానీ, ప్రత్యేకించి కిబోలో కానీ, మీరు మంచి చేయకపోయినా పర్లేదు, నన్ను పొగడకపోయినా పర్లేదు, ఒకప్పుడు నన్ను తిట్టినా పర్లేదు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియని ఎక్కడ తప్పుగా మాట్లాడకండి. అలా ఉంటే చాలు. మీరు మంచి చేయకపోయినా పర్లేదు, మంచిగా మాట్లాడకపోయినా పర్లేదు, జరుగుతున్న మంచిని చూడండి చాలు. అలా చూస్తే చాలు. నేను ఏదైతే మీకు మాట ఇచ్చానో డీకాన్ కోసం, అది మీకు పువ్వుల్లో పెట్టి మీకు ఇస్తాను. పూలల్లో పెట్టి నేను మీకు ఇస్తాను. ఎందుకంటే మంచి చేయకపోయిన పర్లేదు కానీ చెడు చేయకూడదు, మంచి చెప్పకపోయిన పర్లేదు కానీ చెడు చెప్పకూడదు. కానీ జరుగుతుంది కదా, చేస్తున్నాను కదా, కష్టపడుతుంది కదా. ఆ మాట మీకు నచ్చింది, ఒక్క ముక్క, అది మంచి జరుగుతున్నది, అలాగ ఉందని చెప్పండి. లేదు, సైలెంట్గా ఉండండి. జరుగుతుంది చేసి కూడా చేస్తున్నాడు, డిస్కస్ చేయొద్దు. ఇలా ఉంటే చాలు. నేను మీకు ఇచ్చిన వాగ్దానం నేను ఇస్తాను. డీకాన్ ప్రాథమికంగా సెల్లు, బండి, కారు, సిఇఓ, సూపర్ సిఇఓ వాళ్ళకి నేను చేసిన వాగ్దానాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ప్రాథమిక వాగ్దానాన్ని నేను అలాగే మీ పువ్వులో పెట్టిస్తాను. ఇంక కష్టపడిన వాళ్ళకి అంతకు మించి వస్తుంది, అందులో డౌట్ లేదు. వాళ్ళందరికీ నేను చెప్పిన విధానం చేసిన వాళ్ళకి అంతకు మించి వస్తుంది, రైట్. కానీ దీని గురించి తప్పుగా మాట్లాడడం, తప్పుడు సంకేతాలు ఇవ్వడం, జనాలకి అవగాహనని బ్యాడ్ చేయడం లాంటివి చేయొద్దు. ప్లీజ్ 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 డాడీ, చేయొద్దు. ఎందుకంటే దీని మీద చాలా కుటుంబాలు, లక్షల కోట్ల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఇంకా అద్భుతమైనటువంటి చాలా చాలా ఎక్కువ మన కమ్యూనిటీ వస్తుంది. నో డబ్బులతో సంబంధం లేదు. ఎక్స్చేంజ్లో కమ్యూనిటీ, కాయిన్స్ కమ్యూనిటీ, కాయిన్ కమ్యూనిటీ, ఇంకా అద్భుతాన్ని చాలా ప్లాన్ చేసి ఉంచాను. 2.5 ఏళ్ళు నేను ఏం చేశానో మీకు అర్థమవుతుంది. అయితే మీరు ఎక్కడ తప్పు మాట్లాడకుండా ఉంటే నేను ఎలా చేయాలో ఇచ్చేస్తాను. ఒకవేళ తప్పుగా మాట్లాడుంటే మిమ్మల్ని ఏమి చేయను, నేను చేయలేను కూడా. కానీ డీకాయిన్ మీ ప్రామిస్ ఏదైతే చేసానో దాన్ని 0 ఇన్క్లూడింగ్ అకౌంట్లో ఉన్నోట్లతో సహా. ఎందుకంటే గిఫ్ట్ అది. ఇది మిగిలిన నా కుటుంబ సభ్యులందరికీ ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను. నేను తప్పు చేయలేదు అనుకుంటున్నాను. ఎందుకంటే మన తాలూకా మిగిలిన కస్టమర్లకి అది తప్పుడు సంకేతం కాకూడదని. మీరేమీ తప్పు చెప్పొద్దు, సైలెంట్గా ఉండండి. మీ కాయిన్స్ మీకు వచ్చేస్తాయి. మీకు అవకాశం ఉంది, మంచిని చెప్పండి, నో ప్రాబ్లం. కానీ చెడు మాత్రం చెప్పొద్దు, చెడు ఆలోచన చేయొద్దు, పక్కోడికి చెడు దీని గురించి చెప్పొద్దు. అలాగే నాకు కూడా చెడుగా ఏది చెప్పొద్దు. చెడు జరుగుతోంది డాడీ, ఇలా జాగ్రత్త పడని చెప్పండి, అంతకు మించి మాత్రం చెడుగా చెప్పండి. ఇది రిక్వెస్ట్గా చెప్తున్నాను. ఇప్పుడు కిబోలో మనకు 15 గ్రూపులు ఉన్నాయి, క్యూ లైఫ్లో 15 గ్రూపులు ఉన్నాయి. కానీ కొత్త వాళ్ళు చాలా మంది వస్తున్నారు. కిబోలో ఉన్న వాళ్ళు చాలా మంది తెలియదు ఇవన్నీ. అందుకని నేను ఒక గ్రూప్ ఇప్పుడు ఇందులో పెడుతున్నాను. ఆ గ్రూపులో మీరు వెళ్ళి జాయిన్ అవ్వకండి.
మీరు వెళ్ళి జాయిన్ అవ్వకండి. కొత్త వాళ్ళని అందులో పంపించండి. మన అన్ని గ్రూపుల్లో ఉంటే మరి ఏముంటది? ఉపయోగం ఉండదు. వాళ్ళకి అవకాశం ఇవ్వండి. దీన్ని మీరు కాదు ఇందులో రావాల్సింది. బయట